School News Update. మీరు చూస్తున్నది శ్రీ చైతన్య స్కూల్ న్యూస్. గేమ్స్ మీట్ డే 5 కూడా ఎంతో ఉత్సాహంగా, చురుకుగా కొనసాగింది. ఈరోజు జరిగిన ప్రధాన కార్యక్రమాలు: ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు బాల్ త్రో, యూకేజీ నుండి 3వ తరగతి వరకు డ్రాయింగ్, 4వ నుండి 9వ తరగతి వరకు ఎస్సే రైటింగ్, అలాగే 1 నుండి 3వ తరగతి వరకు రన్నింగ్ ఈవెంట్స్. పిల్లలు చూపించిన క్రియేటివిటీ, స్పీడ్ మరియు క్రీడాస్ఫూర్తి ఈరోజు ప్రత్యేకతను మరింత పెంచాయి. ఇప్పుడు డే 5 ముఖ్య దృశ్యాలను చూద్దాం. ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు పిల్లలు తమ శక్తిని, సమయాన్ని ఉపయోగించి బాల్ త్రోలో పాల్గొన్నారు. చిన్న వయసులోనే వారు చూపించిన అక్యురసీ, కోఆర్డినేషన్ మరియు కాన్సంట్రేషన్ నిజంగా ప్రశంసనీయం. ప్రతి బాల్ త్రోలో పిల్లల ఆనందం, ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. యూకేజీ నుండి 3వ తరగతి వరకు డ్రాయింగ్ పోటీ ఎంతో అందంగా జరిగింది. చిన్నారులు తమ చేతులతో భారత జెండాకు రంగులు నింపుతూ, కొందరు ఇంటికి రంగులు వేస్తూ ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. వారి కలర్స్ ఎంపిక, శ్రద్ధ మరియు ఎక్స్ప్రెషన్స్ చూస్తే క్రియేటివిటీకి వయసుతో సంబంధం లేదని అర్థమవుతుంది. పిల్లల ముఖాల్లో కనిపించిన ఆనందం, కాగితంపై కనిపించిన రంగులు ఈ పోటీని మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఎస్సే రైటింగ్ పోటీ ఎంతో అద్భుతంగా జరిగింది. 4వ మరియు 5వ తరగతి విద్యార్థులకు టెక్నాలజీ మరియు ఆధునిక జీవనం అనే అంశంపై రాయాల్సి వచ్చింది. చిన్నారులు తమకు తెలిసిన గ్యాడ్జెట్లు, ఆన్లైన్ లెర్నింగ్ మరియు ఆధునిక జీవనంలో టెక్నాలజీ పాత్రను తమ మాటల్లో అందంగా వ్యక్తం చేశారు. 6వ మరియు 7వ తరగతి విద్యార్థులు పర్యావరణం మరియు సామాజిక అవగాహన అనే అంశంపై తమ ఆలోచనలను రాశారు. ప్రకృతి సంరక్షణ, ప్లాస్టిక్ తగ్గింపు మరియు సమాజానికి ఉపయోగపడే మంచి అలవాట్ల గురించి వారు చెప్పిన విషయాలు నిజంగా ప్రశంసనీయం. 8వ మరియు 9వ తరగతి విద్యార్థులకు విద్య మరియు వ్యక్తిత్వ వికాసం అనే అంశం ఇవ్వబడింది. విద్య మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతుందో, వ్యక్తిత్వం ఎలా అభివృద్ధి చెందాలో వారు ఎంతో పరిపక్వంగా వివరించారు. మొత్తం మీద ప్రతి తరగతి విద్యార్థులు తమ ఆలోచనలను స్పష్టంగా, శ్రద్ధగా రాసి ఈ పోటీని విజయవంతం చేశారు. ఇలా డే 5 కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఇది శ్రీ చైతన్య న్యూస్.